హలో, అందరికీ నమస్కారం అండి. ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఇది దొండకాయ అండి. ఈ దొండకాయ నేను తాలింపు చేసి చూపిస్తానండి. మంచిది, హెల్త్కి మంచిది కదండి వెజిటేబుల్. ఇది ఎలా మనం సింపుల్గా తాలింపు చేసుకొని తినాలో చూపిస్తాను. అలాసి దొండకాయ తాలింపు, ఫిష్ ఫ్రై, రైస్. చూడండి, ఈ దొండకాయలు ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే ఒక ఆనియన్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి నేను తీసుకున్నాను కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, అలానే పోపు దినుసులు అండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని మనం కావాల్సిన పోపు దినుసులు వేసుకుందామండి. ఈ పోపు దినుసులు వేసుకుందామండి. ఇలా చూడండి, ఇలా చిటపటమనేటప్పుడు ఇలా చిటపటమనేటప్పుడు మనము కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాము. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలు, అలానే ఆనియన్స్ అన్నీ వేసేద్దామండి. వేసేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అలానే కొంచెం టర్మరిక్ పొడి వేసుకున్నామండి. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఇలా కలుపుకొని మనకు ఆల్రెడీ ఈ వెజిటేబుల్లో వాటర్ ఉంటుందండి, అలానే ఈ ఆనియన్లో కూడా వాటర్ ఉంటుందండి. నేను కొంచెము వేసుకుంటానండి. కొంచెం ఒక వేడి హాట్ వాటరే అండి నేను తీసుకున్నది. కొంచెం వేసుకొని మనం మూత పెట్టి బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము, కుక్ చేసుకుందాం. బాగా ఒక 2 minutes 3 minutes మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టి మనం డ్రై రోస్ట్ చేసుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. నేను చూపించే ప్రాసెస్లో మీరు చేసుకోండి, టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా మనం కుక్ చేసుకున్నాము. ఇలా కుక్ అవుతుంది చూడండి, వాటర్ అంతా బాగా వచ్చేసింది, బాగా మగ్గేసింది. మనం హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్లో వాటర్, ఈ ఆనియన్స్ వాటర్ అన్నీ మనకు బాగా అన్ని కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము నేను 2 minutes అయిందండి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, కొంచెం నేను కొబ్బరి తురుము వేసుకుంటాను. కొబ్బరి తురుము వేసి లాస్ట్ ఫైనల్గా మనం ఫ్రై చేసుకుంటాం అండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై అవుతుంది. రైస్ లేకి చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది చూడండి. మనకి ఎంత చక్కగా ఫ్రై అయ్యి ఎలా ఉండదో. ఇంతే అండి, లంచ్ లేకి బాగా టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు ఎలా కరెక్ట్గా, సాల్ట్ కరెక్ట్ సరిపోయిందండి. నేను టేస్ట్ చూసినాను. ఇంతే అండి, ఈ దొండకాయ ఫ్రై ఇలా చేసుకొని మనం లంచ్ లేకి, డిన్నర్ లేకి తింటే హెల్త్కి మంచిది, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి.
మనము కొబ్బరి తురుము పైన వేసుకుంటాం కదండి, అది ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, పీస్గా బాగుంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.